For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మేషరాశి నుంచి వృషభ రాశిలోకి గురుగ్రహం అనేది మనకు మే 1 తారీఖు నుంచి మారుతూ ఉన్నారు కదా, సంచారం చేస్తూ ఉన్నారు కదా. సో ఈ మార్పిడి వల్ల, ఈ సంచారం వల్ల అయితే మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవగురు అయిన బృహస్పతి మేషరాశి నుంచి అశ్విని నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశంతో వృషభ రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే సహజంగా గోచారాన్ని లెక్క వేసేటప్పుడు 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు. మిగతావంతా కూడా మిశ్రమైన ఫలితాలు కరెక్ట్గా లేకపోవడం జరుగుతుంటుంది. వృషభ రాశి వాళ్ళకి జన్మంలో గురువు అనేది ఏర్పడ్డాడు. జన్మంలో గురువు ఏర్పడటం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు, కానీ మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిశ్రమైన ఫలితాలు అంటే ఏంటంటే ఆర్థిక పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా అంటే కొంత పొదుపు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డబ్బులు దుబారా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి. ఆదాయం పెరిగినా కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చుల్ని వాళ్ళు లిమిటెడ్గా చేసుకోవాలి. అంటే పొదుపు చేసుకోవాలి. అంటే వచ్చింది కదా డబ్బులు అనేది ఖర్చు పెట్టడం అనేది సమంజసం కాదు కదా. అందువల్ల వీళ్ళకి ధనం అనేది ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ధనం అనేది ఖర్చు పెట్టకుండా దేనికి పడితే దానికి పెట్టకుండా ఉండటం అనేది మంచిది. అయితే వీళ్ళకి ఏమిటంటే 75% వీళ్ళు డబ్బు అనేది అసెట్స్ రూపంలో మారుతుంది. అంటే ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి, వ్యవసాయ భూములు కొనుగోలు చేయటం ఒకటి, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొన్ని మనం అలాంటి చరాస్తి స్థిరాస్తి అంటారు. అంటే చరము అంటే ఇక డబ్బు, స్థిరము అంటే ప్రాపర్టీ. అంటే స్థిరాస్తి కొనుగోలు చేయటం అనేది మంచిదే, దాని తప్పేం లేదు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు, దానివల్ల మనకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఒక 25% మటుకు వృధా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 25% ఎందుకు ఖర్చు అవుతుందంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళకి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం ఒకటి, వివాదాలకి దూరంగా ఉండాలి వీళ్ళు. అంటే మితభాషిగా ఉండాలి, పొదుపు చేసుకోవాలి. బంధువులతో కొన్ని విరోధ భావాలు వస్తాయి, మిత్రులతో సఖ్యతగా ఉండలేరు. దానివల్ల కూడా మూల్యాన్ని చెందించుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే ధనపరంగా ఆదాయం పెరిగినా అనవసరమైన ఖర్చులు నెత్తి మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని లిటిగేషన్స్లో కూడా దూరకూడదు వాళ్ళు. అంటే భార్యాభర్తలు అరుచుకున్నా, లేదా స్నేహితులు కానీ పక్కింటి వాళ్ళు కానీ అరుచుకున్నా కూడా మధ్యలో దూరటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇబ్బంది లేకుండా జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి జీవితాన్ని ముందుకు నడిపించుకోవటమే ఇక్కడ ఇంపార్టెంట్. వీరికి ఏమవుతుందంటే పెళ్లి సంబంధాలు 2-3 పెళ్లి సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం 4వ సంబంధం కుదరటం ఒకటి, అకాల భోజనం సమయానికి భోజనం చేయటం ఒకటి, చేయకపోవటం ఒకటి, దీర్ఘకాలిక రోగాలు కొంత వెంటాడే అవకాశాలు ఒకటి ఉంటాయి. అందువల్ల దీర్ఘకాలిక రోగాలంటే బీపీ, షుగరు, ఆస్తమా, కిడ్నీ సంబంధించిన విషయాలు, లివర్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండి కొద్దిగా టైట్ పొజిషన్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఆర్థిక ప్రయోజనాల్లో డబ్బులు అనేది మనకు వస్తున్నంత మాత్రాన విపరీతంగా దేనికి ఖర్చు చేయాలో దేనికి ఖర్చు చేయకూడదో తెలుసుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో ఎలా ఉందంటే అసలు దానికి ఖర్చు చేయకుండా వేరే దానికి బాగా ఖర్చు చేస్తుంటారు. ఏదో ఒక పౌడర్ డబ్బా ఉంటుంది, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటాడు. ఎంబటి అవసరం లేనివి కూడా వస్తువులు కొనిపడేస్తుంటారు ఇండ్లలో. అలాంటి ప్రయోజనాలు కాదు. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకటి ఉంది వీళ్ళకి. విదేశాలకు వెళ్ళటం ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే అధిక శ్రమతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వేరే వ్యాపకాలను తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏదైతే మనం చేయాలనుకున్న పని ఉంటుందో శ్రద్ధగా చదువుకోవాలి. వేరే వ్యాపకాలని పక్కన పెట్టాలి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని అనవసరమైన డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అందువల్ల అవన్నీ కూడా మార్పు చెందాలి. అంటే భాగస్వామ్య వ్యాపారం అనేది దాని విషయానికి వస్తే ఈ సంవత్సరం భాగస్వామ్యం ఎవరిని కూడా కలుపుకోకూడదు. ఉన్న వ్యాపారాన్ని సజావుగా సాగించడం ఒకటి, నూతన వస్తువులు పెట్టుబడి పెట్టకూడదు.
అధికంగా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు కూడా చేయకూడదు. దానివల్ల కూడా నష్టం చవి చూసేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఆ విద్యార్థులు నేను ఇందాక చెప్పినట్టుగా అధిక శ్రమ చేస్తేనే ఉత్తీర్ణత సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. దాంతోపాటు శ్రమకి తగ్గ ఫలితం తక్కువ ఉంటుంది. అంటే బాగా శ్రమ చేయాల్సి వస్తుంది. ఆ శ్రమ చేస్తే అంటే ఎంతో శ్రమ చేస్తే ఆ ఫలితం అయితే వస్తుంది. అంటే చివరికి అల్టిమేట్ ఫలితం వస్తుంది. ఫలితం స్త్రీలకు వచ్చేటప్పటికల్లా మానసికంగా ఆందోళన అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఆలోచనలు మారుతూ ఇంకా డెవలప్మెంట్ కావాలని అత్యాశగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అత్యాశ పరులలాగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కనీసం అత్యాశ అనేది ఉండొచ్చు. ఆశ అనేది మనిషికి డిజైర్ అనేది ఒకటి కోరిక అనేది ఉండాలి. కానీ మరీ అత్యాశ పనికిరాదు కదా. ఆ విషయంలో కొంచెం శ్రద్ధగా ఉండాలి. కొద్దిగా కొన్ని మార్పులు జరగాలి. ఆ మార్పులతోటి వీళ్ళు ప్రత్యేకంగా బట్టలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఒకటి, బంధుమిత్రులతోటి కలయిక, ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ప్రతిదాన్ని కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలి. అంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా గురువు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి లైఫ్ని. దానితో పాటు అనవసరంగా కొన్ని విషయాలకి కోర్టు సమస్యల వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి, వివాదాలకి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి కొనబోయి ఇంకోటి కొనటం, అది మార్కెట్లోకి వెళ్ళలేకపోవటం, మార్కెట్లో ఫెయిల్యూర్స్ కావటం. అంటే ఒక ఇంటి దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఆ వస్తువుని మళ్ళీ రిటర్న్ చేయలేం కదా. ఆ షాప్ వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో తెలియదు. అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాళ్ళ యొక్క ప్రధాన స్థితిగతులు ఇలాంటివన్నీ కూడా చూసుకొని ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇలాంటి విషయాలను కూడా మనం ఆలోచన చేసి శ్రద్ధగా ముందుకు వెళ్తే కొన్ని పరిహారాలు ప్రత్యేకంగా చేసుకుంటే మంచిదమ్మా. అంటే గురుగారు ఎటువంటి పరిహారాలు వాళ్ళు పాటించాలి, అలాగే ఏ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించాలి? వాళ్ళు వచ్చేటప్పటికల్లా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతంత్రలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని, అలానే వీళ్ళు గురుగ్రహం చుట్టూ కూడా ప్రదర్శనలు చేయాలి. శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యంగా భక్తులకు పెట్టడం వల్ల, అలానే శనగలు దానం చేయటం, అలానే ఉడకబెట్టిన శనగలు రాత్రిపూట ఉడకబెట్టిన శనగలు చేసి ఉదయం పూట ఆవుకు పెట్టడం చాలా మంచిది. అలానే గురువు విగ్రహం యొక్క మంత్రము చదవటం వల్ల, గురువు యొక్క అష్టోత్తర పూజ చేయటం వల్ల కూడా వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం లభించి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే వాళ్ళకి విఘ్నాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే దగ్గరకు వచ్చినట్టు వచ్చి పని వెనక్కి వెళుతూ ఉంటుంది. అవన్నీ కూడా కాలానికి విఘ్నం లేకుండా ఉండాలంటే నేను చెప్పిన రెమెడీస్ ముందు చేస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే, బృహస్పతి సంచారం వల్ల వృషభ రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలో మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.